నేను మా తమ్ముడు కలిసి బీఆర్ ర్యాంక్ స్టార్ట్ చేసి ఆడుతున్నాం. మ్యాచ్ వచ్చేసి ఫైనల్కి వచ్చేసింది. మా తమ్ముడు కూడా చనిపోయాడు అనమాట. ఇంక టీంలో నేను ఒక్కడనే ఉన్నాను. సరే వాళ్ళకి రివైవ్ ఇద్దామని ఎమర్జెన్సీ వెహికల్ వేసా. సరే ఈలోపు కింద చూస్తే ఒక ఎనిమిది ఉన్నాడు. వాడికి హెడ్ పెట్టి కొడదాం అనుకున్నా, కానీ బాడీ డ్యామేజ్ పడి నాకు అయిపోయాడు. సరే అని ఫుల్ కిల్ చేసుకుందామని ఫుల్ కిల్ చేసేసుకున్నా. ఈలోపు ఎమర్జెన్సీ వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ తీసుకున్నా. సరే మన వాళ్ళకి రివైవ్ ఇద్దాంలే అనుకొని. సరే ఇంత చిన్న జోన్లో రివైవ్ ఇద్దాం అనుకొని వెళ్తున్నాను. చుట్టూ ఎనిమిస్ అనమాట. సరే వాళ్ళతో మన సంబంధం లేదులే, ఫస్ట్ వెళ్ళి టీంని బతికిద్దామని జోన్లోకి మూవ్ అయ్యా. ఈలోపు కూడా కొడుతున్నాడు నన్ను. సరే అని వాళ్ళతో సంబంధం మనకి ఎందుకులే అని జోన్లోకి వెళ్ళి కెప్టెన్లో రివైవ్ చేద్దామని లోన్లోకి వెళ్ళా. సరే జోన్లోకి ఎంటర్ అయ్యాక ఎందుకైనా మంచిది అని ఒక మెడికిట్ వేసుకుంటున్నా. మెడికిట్ వేసేసుకొని వెహికల్ అక్కడ ఆపేసేసేసి ఇక్కడ విన్నింగ్ మిషన్ ఉందిగా, అక్కడికి వెళ్ళి రివైవ్ ఇద్దాం అనుకొని రివైవ్ ఇద్దామని వెళ్ళా. సరే రివైవ్ కొట్టా. రివైవ్ కొడితేనే ఒకటికి అయింది. మా తమ్ముడు అంటాడు నమ్మాకే కూడా కొట్టు అంటాడు. సరే కొట్టా. ముగ్గురు ఒకేసారి ఎందుకు అవ్వలేదంటే ఒకటికేమో ఫస్ట్ 300 రివైవ్ అయిపోయింది. మిగిలిన ఇద్దరు కూడా 600 పెట్టి రివైవ్ ఇచ్చి మెడికిట్ వేసుకొని వాళ్ళకి చెప్పా, ఒరే బాబు ఇంకా కాయిన్స్ లేవురా జాగ్రత్తగా ఆడండి అని చెప్పా. ఈలోపు పైనుంచే కొట్టేస్తున్నారంట మన వాళ్ళని. సరే అని జోన్లోంచి ఒక మెడికిట్ వేసుకుంటా మళ్ళీ జోన్లోకి వస్తున్నా. ఈలోపు ఎదురు చూసుకుంటే ఎనిమిది తగ్గొట్టుకుంటున్నారు. ఆడు కూడా ఎదురు కనిపించాడు. మెడికిట్ వేసుకుని ఆడిని గుద్దేద్దామని ఫిక్స్ అయ్యా. వెహికల్ స్పీడ్ పెంచి ఆడిని గుద్దేశా. వాడేమో నాకు అయిపోయాడు. ఎదురు ఇంకొకడు ఆడిని గుద్దే, ఆడికి 200 డ్యామేజ్ పడింది. అయినా వాడు నాకు అవ్వాల. ఈ వెహికల్ ఏమో దేనికన్నా గుద్దుకుంటే దున్నపోతులకు అసలు కదలతలా. సరే అని వాళ్ళు ఏమంటున్నారు, అలా చచ్చిపోయారు మళ్ళీ. అరే బాబు నువ్వు ఎట్టగొట్ట టాప్ 10 రారా అంటున్నాడు మా తమ్ముడు. సరే అని నేనేం చేసా, ఫిక్స్ అయ్యాను అనమాట టాప్ 10 వద్దామని. వాళ్ళని తప్పించుకుంటా వెహికల్ అటు ఇటు తిప్పుకుంటా తిరుగుతున్నా. ఇందాక ఒకటి నాక్ చేసాను, నాకు కిల్ అయితే వచ్చింది. ఈలోపు గ్లో వాళ్ళు గుద్దుకుంది. ఏడొక ఎనిమి గుద్దుకుందిగా, అసలు మళ్ళీ కదలతల వెహికల్. సరే ఇక ఆల్మోస్ట్ చాలామంది ఎనిమిస్ ఉన్నారు కదా, నాకు ఇంకా టాప్ 10 వచ్చేసాంగా. ఏందబ్బాయి మరి అడిగా మా తమ్ముడు రివైవ్ కావాలని. వద్దులే అన్నాడు. సరే ఏదేమైనా వెహికల్ కూడా పగిలిపోతున్నా, రివైవ్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. సరే అని మెడికిట్ వేసుకుంటా జోన్లోకి మూవ్ అయ్యాను మళ్ళీ రివైవ్ ఇద్దామని. సరే అని ఇది చెట్టుకు గుద్దుకుంది. ఇది మళ్ళీ కదలతల వెహికల్. సరే అని ఇన్హేలర్ వేసుకొని వెహికల్ ఆడి ఇంకా వదిలేసి పక్కనే ఉంది కదంటే రివైవ్ పాయింట్, వెళ్ళి రివైవ్ ఇద్దాం అనుకుంటే వెహికల్ అడ్డం ఉంది కనిపిత్తల. పక్కకు వచ్చా. మళ్ళీ వెళ్ళి మా వాడికి రివైవ్ కొట్టేసేసి నాకు అయిపోయాయి అనమాట. లాస్ట్ జోను చాలా అంటే చాలా లాగుతుంది హెల్త్, చూస్తే అర్థమవుతుంది. చూస్తేనే మా వాడు ఇప్పుడే చూసారుగా లాస్ట్ జోన్ అనమాట, దిగుతున్నాడు. సరే నేనేం చెప్పా, కొబ్బరి చెట్ల దగ్గర దిగురా, అక్కడ దిగి ఇంకెప్పుడు కదిలేకుండా కూర్చో అని చెప్పా. మా వాడు నేను చెప్పినట్టే ఇంకా ఆడే కూర్చొన్నాడు అనమాట. ఎవడిని కదిలేట్లు వాళ్ళు కొట్టుకుంటున్నారు అనమాట. ఎంతసేపు కూడా టాప్ 5 వచ్చేసాం. అయినా కానీ బయటికి వెళ్తారా, ఆడే కూర్చో వాళ్ళు కొట్టుకుంటారని చెప్పా. వాడైనా కదిలేయకుండా అట్టాగే ఉన్నాడు. సరే అని ఆళ్ళు కొట్టుకుంటూ ఒక్కొక్కడు మిగిలాడు. సరే ఇంక ఆడొక్కడిని స్కోప్ వేసి కొట్టురా అంటే స్పీడ్గా ఆడ క్యారెక్టర్ వేసి కొట్టేసాడు ఆడిని వెళ్ళి. అదే బోయ కొట్టేసామన్నమాట. అది జరిగిన విషయం లాస్ట్